ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి. ఇవాళ సభలో ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల చేశారు సీఎం చంద్రబాబు. విభజన కంటే జగన్ వల్లే ఏపీకి ఎక్కువ నష్టం జరిగిందని తెలిపారు. పంచాయతీరాజ్ వ్యవస్థ పనితీరుపై శాసనసభలో సమగ్రంగా వివరించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తన రెడ్ బుక్ తెరవక ముందే జగన్ ఢిల్లీ వెళ్లి గగ్గోలు పెడుతున్నారని విమర్శించారు నారా లోకేష్. చంద్రబాబుకు రెగ్యులర్ బడ్జెట్ పెట్టే ధైర్యం లేకనే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టారన్నారు జగన్. ఆంధ్రప్రదేశ్ కు విభజన వల్ల కలిగిన నష్టం కంటే జగన్ వల్ల జరిగిన నష్టమే ఎక్కువన్నారు సీఎం చంద్రబాబు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆదాయం తగ్గి అప్పులు పెరిగాయని అన్నారు. 9,74,000 కోట్ల అప్పులు చేశారని తెలిపారు. 2014 నుంచి 2019 మధ్యలో ఏపీని పెట్టుబడులకు కేంద్రంగా మార్చామన్నారు. పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించామని 16 లక్షల కోట్లకు ఎంఓయూలు కుదుర్చుకున్నామన్నారు. శాసనసభలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం ప్రవేశపెట్టారు సీఎం. ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయమన్నారు. కడాన చెత్త మీద కూడా పన్నేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం. పన్నులు హైయెస్ట్ వేసే పరిస్థితికి వచ్చారు. వీటన్నిటి పర్యవసానం ఒకసారి అధ్యక్ష ఇక్కడ చూస్తే 9,74,000 కోట్ల రూపాయలు అప్పు అయింది. స్టేట్ డెట్ యాజ్ ఆన్ టుడే ఆ ఫిగర్స్ కూడా నేను చూపిస్తాను. 9,74,000 కోట్లు. అది కూడా ఇంకా కొన్ని లెక్కలు రావాలి. తవ్వుతా ఉంటే తవ్విన కొద్ది శవాలు బయటపడుతున్నాయి. ఆ పరిస్థితిలో ఇంకా ఉన్నాం. ఇంకా దీన్ని ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇక్కడ మీరు చూసే అధ్యక్ష పర్ క్యాపిటా డెట్ అంటే తలసరి అప్పు ప్రతి ఒక్కరి తల మీద 74,790 రూపాయల నుంచి 1,44,336 రూపాయలు పెరిగింది. 5 ఏళ్ల వైసీపీ పాలనలో పంచాయతీరాజ్ వ్యవస్థ పనితీరుపై శాసనసభలో సమగ్రంగా వివరించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అధికారుల పనితీరు, నిధుల అవకతవకలు, మళ్లింపు వివరాలు తెలిపారు. పంచాయతీరాజ్ శాఖను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్న పవన్ దీనిపై శాసనసభలో శ్వేతపత్రం విడుదల చేయాల్సిన అవసరం ఉందన్నారు. చేసిన అవకతవకల్ని మనం ఈ ప్రభుత్వం వారసత్వంగా వచ్చింది అధ్యక్ష. గౌరవ సభ్యులు ప్రత్యేకంగా ముఖ్యంగా ప్రస్తావించింది డబ్బులు కనిపిస్తున్నాయి అకౌంట్స్లోకి వెళ్ళి. కానీ గ్రామ పంచాయతీలోకి వచ్చేటప్పటికి బ్లీచింగ్ పౌడర్ కొనడానికి కూడా డబ్బులు లేవు. ఇది సత్యం అధ్యక్ష. ఏమైపోయిందంటే కరిమింగిన వెలగపండులా అయిపోయింది. డబ్బులు కనిపిస్తున్నాయి, ట్రాన్సాక్షన్ కనిపిస్తున్నాయి అకౌంట్స్లో, కానీ నిధులు డ్రా చేయడానికి లేదు. ఇది